సో తమన్నాతో ఏంటి, వైట్ అండ్ గోల్డ్ అనే కంపెనీ, తమన్నా ఇస్ ద ఓనర్. ఇట్ డీల్స్ విత్ జ్యువెలరీ మర్చెండైజ్ అండ్ స్టఫ్. ఈ పర్టికులర్ వైట్ అండ్ గోల్డ్ కంపెనీతో ఓనర్ ఉన్న తమన్నాని ఎందుకబ్బా లిక్కర్ కుంభకోణంలో అవుతున్నారని ప్రతి ఒక్కళ్ళు అనుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి, లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అన్నారు 400 కిలోల బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొనుగోలు చేసిందంట. ఎవరా లిక్కర్ కంపెనీ? మద్యం ఆంధ్రప్రదేశ్ సరఫరా చేశారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బూమ్ బూమ్, చకలక ఇలాంటి కంపెనీలు ఉంటాయి చూడండి. వాళ్ళు 400 కిలోల బంగారం కొనేశారంట. 400 కిలోల బంగారం కొని ఎవరికి ఇచ్చారు? పోనీ ఆ బంగారం అంతా ఎక్కడుంది? పోనీ కొన్న వోచర్స్ ఎక్కడున్నాయి? ఇవన్నీ తెలియాలి కదా. మరి దాంట్లో తమన్నా అనే ఒక గోల్డ్ షాప్కి ఓనర్ అయ్యి, ఒక కంపెనీకి ఓనర్ అయి ఉన్నప్పుడు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ షీ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్. ఎవరికి బ్రాండ్ అంబాసిడర్ తమన్నా గారు? కేరళలో, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప కంపెనీ, ఎందుకులేండి దాపరికం, మలబార్ గోల్డ్ అండ్ కంపెనీకి ఆవిడ బ్రాండ్ అంబాసిడర్. ఓకే, సో ఇలాంటి కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి, వైట్ అండ్ గోల్డ్ కంపెనీ ఆవిడదో ఉండి, లిక్కర్ కుంభకోణంలో 400 కిలోలు బంగారం కొని, అది కూడా దీంట్లో స్వల్పానందం పొందిన ఒక పిచ్చుక వెంకటేష్ నాయుడు అంటాడు దొరికిపోయి ఆవిడతో ఫోటో పెట్టి మొత్తం కథను లావుతున్నాడు.